హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ డివోషన్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి ద బర్త్ స్టోరీ ఆఫ్ బ్రహ్మ. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. లార్డ్ బ్రహ్మ అనేవారు ఒక గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ క్రియేషన్ మరియు బ్రహ్మదేవుడు మన సృష్టికి సూత్రధారి. ఆయన అనేక పురాణాల ఇతిహాసాల ప్రధాన పాత్రధారిగా పిలుస్తారు. బ్రహ్మ, విష్ణు మరియు శివుడు త్రిమూర్తులుగా పిలువబడతారు. త్రిమూర్తులు ఈ సృష్టిని పరిపాలన మరియు విలయానికి సంబంధించిన ముఖ్య దేవతలు. వీరిలో ప్రతి ఒక్కరూ ఒక నిర్దిష్ట పాత్రను పోషిస్తూ ఉంటారు. మొదటిగా బ్రహ్మ కోసం మాట్లాడుకుంటే బ్రహ్మను అందరూ సృష్టికర్తగా పిలుస్తారు. ఆయన సమస్త సృష్టికి మూలాధారంగా భావించబడతారు. బ్రహ్మ 4 ముఖాలు కలిగి ఉంటారు. ప్రతి ముఖం ఒక వేదాన్ని సూచిస్తుంది. ఆయనే మనుషులను, దేవతలను మరియు అన్ని జీవరాశులను సృష్టించారు. విష్ణును పరిపాలకుడిగా పిలుస్తారు. ఆయన విశ్వం యొక్క పరిపాలన, సంరక్షణ మరియు క్షేమ బాధ్యత వహిస్తారు. విష్ణు అనేక అవతారాలలో తన భక్తులను రక్షించి ధర్మాన్ని స్థాపిస్తాడు. ప్రముఖ అవతారాలు రాముడు మరియు కృష్ణుడు. శివుని విలయకర్తగా పిలుస్తారు. ఆయన సర్వసృష్టి యొక్క పునరావాసం మరియు సంహారానికి బాధ్యత వహిస్తాడు. శివుడు తన తాండవ నృత్యంతో సృష్టిని సంహరించి కొత్త సృష్టికి స్థానం కల్పిస్తూ ఉంటాడు. ఆయన సాధారణంగా రుద్రతాండవం మరియు యోగిని రూపంలో ఆదరించబడతాడు. బ్రహ్మదేవుని జన్మకు సంబంధించిన పలు పురాణాలు మరియు ఇతిహాసాలలో వివిధ కథలు మరియు వివరణలు ఉన్నాయి. మరింత లోతుగా ఈ కథను వివరించడం కోసం ఇక్కడ ప్రతి అంశాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. హిరణ్యగర్భం అనేది ఒక గోల్డెన్ కలర్లో ఉండే ఎగ్. దీనిని సువర్ణమండం అని కూడా పిలుస్తారు. సృష్టి యొక్క ప్రారంభం అంతా శూన్యం మరియు అంధకారం మాత్రమే ఉండేది. ఆ సమయంలో ఏదీ కనిపించకుండా చీకట్లు కప్పి ఉన్నాయి. ఆ శూన్యంలో నుండి ఒక సువర్ణ అండం పుట్టింది. ఈ సువర్ణ అండం నుండి బ్రహ్మ అంటే మన సృష్టికర్త జన్మించాడని చాలా పురాణాల్లో చెప్పబడింది. అందులో నుంచి సృష్టికి అవసరమైన అన్ని మూలాలు ఉద్భవించాయి. బ్రహ్మ తన 4 ముఖములతో కనిపించాడు. ప్రతి ముఖం ఒక డైరెక్షన్ను సూచిస్తుంది. ఆయన సృష్టికర్తగా తన ప్రతిపాదనలు మరియు శక్తిని సృష్టి క్రమాన్ని నిర్వహించడానికి వినియోగించాడు. బ్రహ్మ సృష్టి కార్యాలు ప్రారంభించాడు. ఇతని నుండి పంచమహాభూతములు అనగా భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం మరిన్ని సర్వభౌతిక ద్రవ్యాలు సృష్టించబడ్డాయి. ఇక బ్రహ్మదేవుడి జన్మ భాగవతం ప్రకారం చూస్తే ప్రపంచం మొత్తం శూన్యంగా ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నాడు. అతని నాభి నుండి ఒక అంబుజం అంటే ఒక పద్మం పుట్టింది. ఆ అంబుజంపై బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ తన కల్పంతో ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాడు. బ్రహ్మ తన సృష్టి శక్తితో వివిధ లోకాలను మరియు జీవరాశులను సృష్టించాడు. బ్రహ్మ జన్మించినప్పుడు 4 ముఖములతో కనిపించారు. ప్రతి ముఖం ఒక వేదం యొక్క జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. హంసను బ్రహ్మకు వాహనంగా పిలుస్తారు. హంస అనేది ఒక పవిత్రమైన పక్షి మరియు అది జ్ఞానం, పరిపక్వత, వివేకంకు ప్రతీక. హంస నీటిలో పాలు మరియు నీటిని వేరు చేయగలదు. అది పవిత్రత మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది. బ్రహ్మకు హంస వాహనంగా ఉంటే ఆయన సృష్టి మరియు జ్ఞానానికి సంబంధించిన ముఖ్య దేవుడిగా పిలువబడతాడు. బ్రహ్మ వివాహం సహితంగా సరస్వతీదేవితో ముడిపడి ఉంది. సరస్వతీదేవి జ్ఞానం, విద్య మరియు సంగీతం దేవతగా పిలువబడతారు. బ్రహ్మ మరియు సరస్వతి వివాహం వివిధ పురాణాల్లో వివిధ రకాలుగా చెప్పబడింది. బ్రహ్మ సృష్టి కార్యంలో మునిగి తేలుతున్నప్పుడు అతని కర్తవ్యాలను నిర్వహించడానికి సరస్వతీదేవిని సృష్టించాడు. సరస్వతీదేవి తన జ్ఞానం మరియు కళలతో బ్రహ్మకు సహాయం చేసింది. వారి వివాహం సృష్టి మరియు జ్ఞానం యొక్క పరిపూర్ణ సమతుల్యాన్ని సూచిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.